ఊళ్ళో ప్రచారానికి మీరెందుకండి? క్యాస్ట్ ఫీలింగ్ పెట్టి జనాన్ని విడగొట్టాం, సారా చిల్లర ఇచ్చి చెడగొట్టాం. ఇంకెక్కడ పోతాయండి ఓట్లు? ఈ బ్యాంకు మందే. నమస్తే. సొంత ఇంటికైనా 4 ఏళ్లకోసారి సున్నం వేస్తాంరా. అలాగే ఎలక్షన్లు వచ్చినప్పుడు జనానికి సోపు రాసి నున్నగా దువ్వాల. అంతేనండి. 5 ఏళ్లకోసారి ఎలక్షన్లు వచ్చే రోజులు పోయాయి. దండాలతో జెండాలతో రావాల్సిన జనం ఏదో కాష్టం మీద కాలుతూ లేచిన శవాన్ని కొట్టడానికి వచ్చినట్టు కర్రలతో వచ్చారటండి బాబు. నువ్వు మోస్తావా? ఏమిటయ్యా సూరి, ఏమిటలా చిక్కిపోయావు? నీకోసం వచ్చానయ్యా. మీరు ఈ ఊళ్ళోకి రావడానికి వీల్లేదు. ఎందుకని? ఇప్పటికే 3 సార్లు గెలిపించాం. మీరు ఇస్తానన్న కరెంటుతో రండి, ఊరంతా సీరియల్ సెట్లు వెలిగించి మీకు స్వాగతం పలు. క్రితం సారి మీరు ఓట్లు అడుకోవడానికి వచ్చినప్పుడు చెప్పిన వాటర్ స్కీమ్ పట్టండి. ఆ నీళ్లతో మీ కాళ్ళు కడిగి మా నెత్తి మీద చల్లు. మీరు వేస్తానన్న రోడ్లు వేయించండి. ఆ తర్వాత మీకు రెడ్ కార్పెట్లు పరిచి మరీ ఊళ్ళోకి తీసుకెళ్తాం. సూరి, అందుకే ఢిల్లీ దాకా నడిచెళ్ళి మీ ఊరికి ఫండ్స్ శాంక్షన్ చేయించుకుని ఎయిర్పోర్ట్ దాకా వచ్చా. అప్పుడు తెలిసింది నాన్న కంచె కందు చెరమేసిందని. కంచేంటి కందేంటి? కంచంటే బాడీ గార్డులు, కందంటే ఇందిరమ్మ. నాన్న అక్కడ ఇందిరమ్మ కూలిపోయింది. దేశమంతా విలవెల్లాడిపోయి ఎక్కడ పనులు అక్కడ ఆగిపోయాయి. మీ పని అక్కడే అయిపోయింది నాన్న. ఆ తర్వాత గెలిచినప్పుడు మీరేం చేశారు నాన్న? నీళ్లు కరెంటు 2 జాయింట్ గా సాధించి తీసుకొస్తుంటే రాజీవ్ గాంధీని రాక్షసంగా చంపేశారు. దేశం గుండె ఆగిపోయింది. అయ్యగారి గుండె కూడా ఆగిపోయింది. కాకపోతే ఊళ్ళో గుండె దానం చేసేవాళ్ళు ఎవరో లేక దున్నపోతు గుండె తెచ్చి అయ్యగారికి అమర్చాం. ఇక ఢిల్లీ డబ్బులు మనకు వచ్చి రావడం లేదని మన ముఖ్యమంత్రి జేబులో చేయబెట్టి పథకం మీద పథకంతో రైలు ఎక్కాను. అది కాస్త పెట్టి మీద పెట్టెక్కి ఆ కాజీపేట దగ్గర కూలిపోయింది. పెట్టి మీద పెట్టెక్కినట్టే పథకం మీద పథకం పెట్టారు. ఏది ముందు పెట్టాలో ఏది వెనక పెట్టాలో అయ్యగారికి తెలియక మొత్తం పథకాలన్నీ అటక మీద పెట్టారు. ఎలక్షన్ అయిపోగానే కిందికి దింపుతారు. అసలు వాడ చావులకి మా ఊరు పథకాలకి ఏమిటి సంబంధం? మన ఇంట్లో ముసలాళ్ళు చనిపోతేనే మనం ఆ పూట భోంచేయం. ఎందుకని? ఆకలి కాకనా? కాదే, మన మనిషి పోయాడని బాధ. అలాంటిది ఒక దేశ నాయకుడు పోతే మీ ఊళ్ళో బోర్లు వేయించుకుంటూ సీరియల్ లైట్లు వెలిగించుకుంటూ కూర్చుంటావా? అర్థం చేసుకున్నానా? మీరు చెప్పింది న్యాయమే బుచ్చన్నా అని మీరందరూ అనేంత వరకు ఈ ఊళ్ళో అడుగు పెట్టను గాక పెట్టను. ఉంటాను. జై హింద్. నానా వస్తా. నమస్తే. నమస్కారం సార్. నమస్తే అన్న. నమస్తే. నమస్కారం బాబు. మనోడు మంచి హుషారు మీద వచ్చేస్తున్నాడు. ఈ పాటిగా మిలిటరీ వాడిని వాడి చెల్లెల్ని కట్టగట్టి ఊరవతల విసిరి పారేసి ఉంటాడు రా. నమస్తేనా. ఏంటన్నా ఏం చేసుకొచ్చా వెళ్ళి పని? అన్నా వాళ్ళు ఊరు వదిలిపెట్టి వెళ్ళడానికి రెడీ అయ్యారా? వెళ్ళింది ఎవరో, పంపించింది ఎవరో. అన్నా వాడు అడిగింది ఇస్తే తల కూడా ఇచ్చి వెళ్తానన్నాడన్నా. ఏమడిగాడు రా? వాడి చెల్లెలికి ట్రాన్స్ఫరా? కాదన్నా, ఊరికి ట్రాన్స్ఫార్మరు. ఊళ్ళోకి రోడ్ వేయించి బస్సు నడిపిస్తే ఊరు వదిలిపెట్టి వెళ్తానన్నాడన్నా. కరెంటు తెప్పించి లైట్లు ఇస్తే మీ విగ్రహం కట్టిస్తానన్నాడన్నా. ఆసుపత్రి పెట్టిస్తే 2వ చేయి కూడా తగ్గొసుకుంటానన్నాడన్నా. మరి నువ్వేమన్నావు? కొత్తట్టుకుని రెడీగా ఉండు, మా బొచ్చుని అడిగి రేపు పొద్దుటికల్లా శాంక్షన్ కాగితాలతో తిరిగి వస్తారని చెప్పానన్నా. ఆడి బాక్స్ లో బాంబు పెట్టరమ్మంటే మన బాక్స్ లో బాంబు పెట్టాడేంటి? షో అన్నా, మీరు అర్జెంట్ గా శాంక్షన్ కాగితాలు ఇస్తే వాడు తలా చేయి తీసుకొస్తా. ఒరే నాకు తెలియక అడుగుతాను, వాడు మన ఊరుడా? లేదన్నా. మన ఊళ్ళో ఓటరా? కాదన్నా. మన మనిషా, మన పార్టీయా? చిచి ఏది కాదన్నా. లేనప్పుడు మన ఊళ్ళో కాలువల గురించి కరెంటు గురించి మాట్లాడుతున్నాడంటే అది రాజకీయం నానా. కాబట్టి నువ్వు వాడి సంగతి మర్చిపో. అన్నా రాజకీయమైనా రంకుతనమైనా అడిగింది మంచే కదన్నా. ఒరే నానా, వాళ్ళు అడిగింది మనం ఇవ్వకపోతే మన మీద దుమ్మెత్తిపోయడానికి ఇది ప్రతిపక్షాలు పని కుట్రరా? మనం చేయకపోతే కదన్నా వాళ్ళు దుమ్మెత్తి పోస్తారు. వాళ్ళు అడిగింది మనం చేయలేవు నాన్న. ఎందుకన్నా? నన్ను క్షమించు నానా. అన్నా అంత మాట అన్నదన్నా. అన్నా 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 ఊరి గడపంతా కాళ్ళ మీద నిలబడి విన్నారన్నా. నేను తొడగొట్టి చెప్పొచ్చానన్నా. పని చేసుకుని అడగపోతే నా పరువు పోతుందన్నా. అయినా సరే మనూరికి కాలువ తప్పించలేదు, కరెంటు తెప్పించలేదు, అన్నా రోడ్లు వేయించలేదు, ఆసుపత్రి కట్టించలేదు. కానీ నీకోసం నా ప్రాణం మాత్రం ఇవ్వగలనరా? అన్నా 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 ఏంటన్నా? ఏంటన్నా ఇది? ఏం చెయ్యరా? సరిపోయి లేకపోతే చచ్చూరుకు. నా బిడ్డకి, నా రవిబాబుకి నా ముఖం చూపించలేనురా. ఏమండి మీరు పోతే మేము ఎలా బతుకుతాం అనుకున్నారండి? దూడకు పాలివలేనావు, బిడ్డకి అన్నం పెట్టలేనమ్మా, బ్రతకడం దండగరా? మొదటిసారి నా బిడ్డ నోరు తెరిచి అడిగాడు, ఏ లడ్డో తినిపించమని కాదు, రోడ్డు వేయించమని. మొదటిసారి నా బిడ్డ చేయి చాచాడు, కాసుల కోసం కాదయ్యా, కరెంటు కోసం. మొదటిసారి నా బిడ్డ ఊరుళ్ళ ముందు తొడజరిచాడు, మద్దతు చేస్తానని కాదయ్యా, మంచినీళ్ళు ఇప్పిస్తానని. నా రవిబాబు రోడ్లు వేయించమంటే బంగారంతో వేయించాలి, మంచినీళ్ళు ఇప్పించమంటే అమృతం కురిపించాలి.
బస్సు వేయించమంటే రాజహంసలు రప్పించాలి, వజ్రాలతో వెలుగు తెప్పించాలి. కానీ ఏ ఒక్క కోరిక తీర్చలేని విధవలైపోయానయ్యా, అన్నా? విధవలైపోయాను. అన్నా ఒరే, హాయ్. నాకు ఒక ఐడియా వచ్చింది. ఏంటది? ఈ ఇల్లు అమ్మేసి రవిబాబుకి రోడ్డు ఇద్దాం, బేరానికి పెట్టు. ఆ డబ్బులకి తాను డబ్బాలు కూడా రావండి. పోనీ నా పొలమంతా అమ్మేసి వాళ్ళ ఊరి కాలువల్లో పెంచు. కనీసం పూడికి కూడా తీయించలేం. అన్నా ప్రభుత్వం ఉండగా నీ డబ్బెందుకన్నా? ప్రభుత్వం మనదైతే కదరా డబ్బు శాంక్షన్ చేయడానికి. మంది అధికార పార్టీ కదన్నా. అధికార పార్టీ మనదైనా మనకు నోరెత్తడిగే అధికారమే లేదయ్యా. అదేంటన్నా, మీరు ఎమ్మెల్యే కదన్నా. కానీ ఆ పెద్దానికి నీ ఊడిన ఏకముక్కతో సమానం. 25 ఏళ్ల నుంచి ప్రజల కోసం నిద్రాహారాలు మానేసిన మనిషికి మంత్రి పదవి రాలేదంటే అది నీ పెంపుడు తండ్రి జాతకంలో లేదని కాదు, ఆ పెద్ద ఆయన పుడుతున్న వెన్నుపోటు. ఎవడా పెద్ద ఆయన? ముఖ్యమంత్రి. వాడికి నేనంటే గిట్టదురానా? నా ముఖం చూస్తేనే వాడికి మంట. ఎందుకన్నా? మంచిని చూస్తే చెడుకు ఎందుకు కోపం, దేవుని చూస్తే దేయానికి ఎందుకు మంట, ఇది అంతే. డై, నువ్వు నోర్మై. అవన్నీ చెప్పి వాడి మనసు ఎందుకురా పాడు చేస్తావు? వాడు అడిగింది నన్ను, చేయాల్సింది నేను. ఒళ్ళొంచలేనమ్మకి వారమంతా సెలవన్నట్టు మనమేమీ చేయలేక ఎవడి మీద శాఖలు చెప్పడం ఎందుకు? కరెక్టేనండి. ఆ సీఎం సీట్ లోంచి దిగితేనే గానీ మీరేం చేయలేరు. వాడెందుకు దిగుతాడురా? బరువు ఎక్కువయ్యావు బాబు అంటే వెంటనే సంఖ దిగిపోవడానికి వాడు ఏమైనా బడికెళ్ళే కుర్రాడా? బతిమిలాడితే దిగే రకం కాదు వాడు. అలాంటప్పుడు బలవంతంగా ఆయన దించాలి. దక్కపోతే కిడ్నాప్ చేసైనా సరే రాజీనామా చేయించాలి. ఆ తర్వాత మీలాంటి మంచోడు ఎవరికో సీఎం పదవి కట్టబెడితేనే కానీ ఈ రాష్ట్రానికి శాంతి రాదు, రమణ ఊరికి కాంతి రాదు. కరెక్ట్ గా చెప్పావురా. వాడు రాజకీయ సన్యాసం చేస్తే గాని మన రావుబాబుకి రోడ్డు పడదు. వాడు నా కుర్చీలో నుంచి దింపితే గాని మన వాడు కాలువలు రావు. కానీ వాడిని దింపడం ఎలా? నేను దింపుతానన్నా. అవునన్నా, సీఎం గారిని తీసుకొచ్చి నేను రాజీనామా సంతకం పెట్టిస్తాను. ఏమిటన్నా నువ్వు అనేది? సీఎం ఇంటికి వెళ్ళడం అంటే మీ నాయన ఇంటికి వచ్చినంత తేలిక అనుకుంటున్నావా? ముఖ్యమంత్రిని కలవాలంటే మంత్రులు ఆయన గుమ్మం దగ్గర వెయిట్ చేస్తుంటారు. కలవడానికైతే వెయిట్ చేయాలి గాని కాలర్ పట్టుకుని ఎత్తుకురావడానికి ఎందుకన్నా? వాడు సీఎం రా. వీడు కొరటాల రవీంద్ర. రవి, ధర్మరాజు అభిమన్యుణ్ణి పద్మవ్యూహంలోకి పంపించేటప్పుడు కన్నీళ్లు పెట్టుకున్నాడో లేదో తెలియదు గాని గెలుస్తావన్న నమ్మకం ఉండి కూడా నిన్ను పంపించడానికి ఈ తండ్రికి ధైర్యం చాలటలేదు రానా. కానీ మొత్తం రాష్ట్రానికి వెలుగు తెప్పిస్తానంటే కాదలేకపోతున్నాను. నిన్ను నమ్మిన నాన్న కోసం, జనాలకిచ్చిన మాట కోసం జరిపే ఈ ధర్మయుద్ధంలో విజయం మనదే. వెళ్ళిరా నాన్నా. అయ్యా, ఒకవేళ మీ పెంపుడు కొడుక్కి ప్రాణం మీదకి వస్తే? వస్తే రాజ్యం, పోతే ఓ సైనికుడు. మంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణ నమోస్తుతే. కకృతి వేద అమ్మవారి కానుకోవడం. ఇదిగో బొండు పంతులు, 100కి చిల్లరలేదు కంటే 50 ఉంటాయి ఇవ్వయా. ఈ దరిద్రుడికి ఎన్నాళ్ళకి మంచి బుద్ధి పుట్టింది. ఇదిగోండి బాబు, ఇదిగోండి. ఇదిగో పట్టుకో. పుణ్యమూర్తిలో ఉన్నావు, అమ్మవారికి నువ్వే వెయ్యి. శుభం, వస్తాను. అంటే మరి నా 100 అండి? నీ 100 ఏంటయా? ఇచ్చాను కదా. ఎక్కడ ఇచ్చారండి? 50 వచ్చింది. అదేంటయా, నీ చేతికి ఎంత ఇచ్చాను? 50 అండి. నువ్వు హుండీలో ఎంత వేసావు? 50 అండి. 2 50 కలిపితే ఎంత? 100 అండి. మరి సరిపోయింది కదా లెక్క. బాబాయ్ నా 100 అండి. నీ చేతికి నేను ఎంత ఇచ్చాను? 50 అండి. నువ్వు హుండీలో ఎంత వేసావు? 50 అండి. 2 50 కలిపితే ఎంత? 100 అండి. మరి లెక్క సరిపోయింది కదండి. బాబాయ్ నా 100 అండి బాబు. కన్ఫ్యూజ్ అవక. నీ చేతికి ఎంత ఇచ్చాను? 50 అండి. నువ్వు హుండీలో ఎంత వేసావు? 50 అండి. 2 50 కలిపితే ఎంత? 100 అండి. మరి సరిపోయింది కదా. బాబాయ్ నా 100 అండి బాబు. నువ్వు ఊరికి కన్ఫ్యూజ్ అవకో. ఇలా డిస్కషన్ లో ఉంటే కన్ఫ్యూజ్ అవుతావు. ఆ. ఒంటరిగా థింక్ చేయి, లెక్క సరిపోద్ది. ఇందులో 50 వేసాను, నా చేతిలో 50, 2 కలిపితే 100. మరి నా 100? నీ బొమ్మ ముక్కు తుడుచుకో. ఇతనే సార్. అరెస్ట్ హిమ్.